విచిత్రవీరుడు పెద్దవాడయ్యాడు. అతనికి పెళ్లి వయసు కూడా వచ్చింది. కాశీరాజు వాళ్ళ ముగ్గురు కూతురులకి స్వయంవరం పెట్టాడనే విషయం భీష్ముడు తెలుసుకున్నాడు. వాళ్ళ ముగ్గురిని తీసుకొచ్చి విచిత్రవీరుడికి పెళ్లి చేయడానికి వాళ్ళని తీసుకురావడానికి బయలుదేరాడు. స్వయంవరం మొదలైంది. అక్కడికి కాశీరాజు, అతని ముగ్గురు కూతుర్లు అంబా, అంబిక, అంబాలిక, ఇంకా చాలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన చాలా రాజులు వచ్చేసారనమాట. అదే టైంకి భీష్ముడు కూడా ఎంటర్ అయ్యాడు. అప్పుడు అక్కడికి వచ్చిన రాజులు ఏమన్నారంటే, ఆ భీష్ముడిని చూడండి, వృద్ధుడైపోయాడు, మొహం మీద ముడతలు వచ్చినాయి, తెల్ల జుట్టు కూడా వచ్చింది, అయినా సిగ్గు లేకుండా ఎలా స్వయంవరానికి వచ్చాడో చూడండి అని అన్నారు. అంతటితో ఆగకుండా ఏమన్నారంటే, ఇతను జీవితాంతం బ్రహ్మచర్యం తీసుకున్నారని చాలా మంది చెప్తారు, ఆ ఒట్టు చాలా గొప్పతనం కూడా చెప్తారు, అంతా నాటకమే అన్నమాట, బయట చాలా మందికి తెలియక ఇతన్ని రెస్పెక్ట్ చేస్తూ ఉంటారు, నిజస్వరూపం ఇదన్నమాట అని అతన్ని ఇన్సల్ట్ చేశారు. అప్పుడు భీష్ముడికి విపరీతమైన కోపం వచ్చింది. అప్పుడు అతను ఏమన్నాడంటే, ఈ ముగ్గురు కన్యలు నా కోసం కాదు, నా సోదరుడి కోసం. ఇప్పుడు ఈ ముగ్గురిని నేను బలవంతంగా నా రథం ఎక్కించుకొని వెళ్తాను, ఎవరికి దమ్ముంటే వాళ్ళు ఆపండి, ఎవరు నాతో యుద్ధం చేయగలుగుతారో చేసి వీళ్ళని గెలుచుకోండి అని చెప్పి వాళ్ళ ముగ్గురిని రథం ఎక్కించాడు. అక్కడున్న రాజులు ఈ వృద్ధుడితో యుద్ధం చేయడానికి భయం ఏంటి అని చెప్పి యుద్ధానికి వచ్చారు. అప్పుడు భీష్ముడు ఒక భయంకరమైన యుద్ధం చేశాడు. యుద్ధం ఎక్కువసేపు సాగలేదు, కానీ చాలా మంది రాజులు చనిపోయారు, బతుకున్న వాళ్ళు చాలా గాయాలతో బయటపడ్డారు, రథాలు కూడా కూలబడ్డాయి, కానీ భీష్ముడు ఒంటి మీద ఒక్క గీత కూడా పడలేదు.